జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాన్నగారు, దోశల్ని ప్రవేశపెట్టాను. గరుడ పురాణం తెమ్మంటారా? తెస్తావు. మేమేం తప్పు చేసావని? మీరేం తప్పులు చేశారో, మా తమ్ముని ఎలా మోసం చేశారో వాడికి తెలిసిపోయింది. తలకి దెబ్బ తగిలి నా బిడ్డ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తనకి రక్తం ఇచ్చి బ్రతికించింది ఎవరు? అంటే తెలిసిన విషయాన్ని తెలియనట్టు అడుగుతారేంటి? నేనే కదా పూజకి రక్తం ఇచ్చింది. అబద్ధం. తేజ పాపకు ఆ రోజు రక్తం ఇచ్చింది మా సూర్య మేడం. అది నువ్వు చెప్తే మేము నమ్మాలా? పులి అబద్ధం చెప్తున్నాడు చైతు గారు. అబద్ధం కాదు. ఆ రోజు హాస్పిటల్లో పూజకి రక్తం ఇచ్చింది నేను. ఆహా, నువ్వే ఇచ్చుంటే ఇప్పటి వరకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు? ఆ రోజు పూజకి రక్తం నేనిస్తానంటే నా మీదున్న కోపంతో మా వదినలు ఎక్కడ పట్టుబడి అడ్డుపడతారోనని, పూజకి ఏమవుతుందోనని భయపడి నిజం చెప్పలేదు. ఇదంతా కట్టుకదల్లుడు గారు. నిజంగా మేము మోసం చేసేవాళ్ళమే అయితే ఇంతకాలం మా మోసం బయటపడకుండా ఉండేది కాదు కదా. ఇప్పుడు బయటపడిందిగా. ఇప్పుడు బయటపడింది మీరు చేస్తున్న మోసం. మేం మోసం చేస్తున్నామా? అవును. మోసం చెయ్యకపోతే ఎప్పుడో నువ్వు రక్తం ఇచ్చుంటే ఇప్పటి వరకు చెప్పకుండా ఉండేదానివా? ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళతో వేషాలు వేయించి అడిగితే అది మోసం చేయించడానికి కాక ఈయన్ని బాగు చేయించడానికి అనుకోవాలా? లేదు, నా భార్య నా బిడ్డకి రక్తం ఇచ్చింది. భార్య భార్య అంటే మా అమ్మ మీ భార్య? మాట్లాడమే నాన్న. సూర్య గారు మా అమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.